హలో పబ్లిక్. మనమైతే ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నా, అక్కడికి ట్రావెల్ చేస్తున్న వ్లాగ్ ఇది. చూసి ఎంజాయ్ చేసేయండి. హలో పబ్లిక్, మనమైతే మన 100 సబ్ స్పెషల్ బ్లాగ్ తీయడానికి వెళ్ళిపోతున్నా. ఎక్కడ పోతున్నానో మీకు అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ రాకపోయినా సరే తొందరగా 100 సబ్స్క్రైబర్ చేయండి, బ్లాగ్ వేసేస్తా. ఎంత తొందరగా కొడితే అంత తొందరగా బ్లాగ్ వస్తుంది, ఓకేనా? ఇదైతే అక్కడికి వెళ్ళే బ్లాగ్. ఇది అక్కడికి వెళ్ళిపోతున్నా, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తానా, ఏమేమి ప్లేస్లు తిరుగుతానా నాకే తెలియదు. నేను జస్ట్ ప్లాన్ చేసుకోలే, జస్ట్ నాకు మైండ్లోకి వచ్చింది 100 సబ్స్కి నేను ఏదైనా స్పెషల్ బ్లాగ్ తీయాలి. నన్ను డ్రాప్ చేయడానికి మా అమ్మడు వస్తున్నాడు, డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇంటికి. రాడా అంటే వస్తలేడు. అరే మరి సరేనా, లేట్ అవుతుంది. డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? అంటే దెన్ బాయ్. ఫుల్ ట్రాఫిక్ ఉంది, నాకైతే భయం అవుతుంది. దొరకదా ట్రైన్ మిస్ అయినా అంటే బుగ్గ. నాకైతే పిచ్చిలు వేస్తుంది, సిగ్నల్ అయితే పడ్డది. పక్కా క్యాన్సల్ అవుతుంది. ఆవిడైతే మస్తు మొక్కుతుండు, అరే గణపతి టైంలో పోతున్నావు, ట్రాఫిక్ పడుతుంది అంటే గణపతి టైంలో పోతున్నావు, నిమజ్జనానికి ఉండట్లేవు అని చెప్పేసి మావాడైతే ఫుల్ కోరుకుంటుండు ట్రైన్ మిస్ అవ్వాలని చెప్పేసి. నాకైతే 100 సబ్ స్పెషల్ బ్లాగ్ తీయాలని చెప్పేసి నేనైతే, నాకు మిస్ అవ్వాలని అయితే లేదు. చూద్దాం కానీ అంతే, ఏదున్నా గణపతి చూసుకుంటాడు, ఏవైనా సరే. అదొకటే. ఫైనల్లీ అవుతుంది. కర్డ్ రైస్ అయితే తెప్పించేసుకున్నా. నాన్ వెజ్ అయితే తినలేము, బయటనే తీసుకుందాం అనుకున్నా, బట్ టైం లేదు. నాన్ వెజ్ అయితే తినలేము, గణేష్ చేసిన నడుస్తున్నాయి. సో వెజ్ పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం. నాకేం లేదు. ఇంత 70 రూపీస్. ఫస్ట్ టైం ట్రై చేసిన ట్రైన్ ట్రావెల్, అది కూడా ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి నేను తీసుకోలేకపోయినా బయట. ఇప్పుడు ట్రైన్ ట్రావెల్ అంటే ముందే నేను ఫుడ్ తీసుకొని ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. కానీ ఈసారి టైం సరిపోలే. ఆఫీస్ నుంచి ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి అప్పటికి ట్రైన్ జస్ట్ పోవడానికి ఒక 2 మినిట్స్ ఉంది అంతే. అందుకని చెప్పేసి ఫాస్ట్గా రావాల్సి వచ్చింది. అందుకే మీకు వచ్చే క్లిప్స్ కూడా రాలే, అవుట్ఫిట్ చూపించాలని ఎలా వస్తున్నాను అందుకని చెప్పేసి. రేపు దిగిన తర్వాత అక్కడ చూద్దాం, అవుట్ఫిట్ చెక్ అక్కడ చేద్దాం. బట్ ఫేస్ కొంచెం డల్ ఉంటుంది అంతే, నిద్రలో లేచినాం కదా అంతే ఉంటుంది. నేనైతే చెప్పలే కదా, నేనైతే 100 సబ్స్ స్పెషల్ వీడియో తీయడానికి వైజాగ్ వెళ్ళిపోతున్నా. చూద్దాం, వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతలోపే ఒక 1 or 2 అయితే వీడియోస్ వస్తాయి సిరీస్వి. ఎందుకంటే ఆల్రెడీ నేను తీసి రెడీగా పెట్టుకున్నా, జస్ట్ పోస్ట్ చేయడం వరకే. పోస్ట్ చేసిన అంటే అయిపోతుంది. చూద్దాం ఏం చేద్దాం. బోర్ కొడుతుంది అని చెప్పి ల్యాప్టాప్లో మంచి మూవీస్ ఎక్కించుకున్నాం, చూసుకుంటే అంతే. లెట్స్ హోప్ అంత మంచిగా కావాలి. గణపతి గొప్ప మోరియా అంతే. చూద్దాం. నాకైతే తినాలని లేదు, కానీ ఆకలి అవుతుంది. కడుపు ఫస్ట్, తర్వాత ఏదన్నా చూద్దాం. తినేసి లెట్స్ మంచి నాప్ వేసి నైట్
మనం బయట వ్యూ కూడా చూపించలేం. బయట వ్యూ కూడా ఏం కనిపించదు మీకు. ఏమన్నా చూపిద్దాం అనుకుంటే అడ్జస్ట్ అవ్వండి ఈ ముఖాన్ని చూసి. ఈ యొక్క బ్లాగ్కి ఈ ముఖాన్ని చూస్తూ నెక్స్ట్ వచ్చే స్పెషల్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? వెయిట్ చేయండి. ఇంకా ఎంత చూసారు కదా, తొందరగా 100 కొట్టేస్తే బ్లాగ్ వేసేస్తాం. అది చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం. నేను వెళ్తుంది అయితే వైజాగ్కి. అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఫైనలైజ్ చేసి పెట్టుకున్నాను. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రివ్యూ ఇద్దాం. దాంతోపాటే మళ్ళీ మనం చూద్దాం ఇంకేమైనా ప్లేసెస్కి వెళ్ళొచ్చా. నాకైనంత టైంలో 2-3 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలని చెప్పి ఒకటి మైండ్లో పెట్టుకున్నా. అది నేను చెప్పలేను, మళ్ళీ అంటే చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదు. అందుకని చెప్పేసి చూద్దాం. ఒకవేళ అనుకున్న ప్లేసెస్ వెళ్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు చూసి. అందుకే అది స్పెషల్ బ్లాగ్. ఇవన్నీ నా డైలీ బ్లాగ్స్, వీక్లీ బ్లాగ్స్, నా సిరీస్కి సంబంధించిన బ్లాగ్స్, ట్రావెల్కి సంబంధించిన బ్లాగ్స్. అది స్పెషల్ బ్లాగ్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, దానికోసం వెయిట్ చేయరు. ఓకేనా? నేను తినేసి పండుకుంటా. నాకైతే ఇది తినాలని కూడా లేదు, కానీ ఆకలి అవుతుంది. సరేనా? బాయ్. అదే హెవీ తెలిసి కొంచెం ట్రై చాలా సౌండ్ చేస్తుంది. నా వాయిస్ కొంచెం కాదు, కొంచెం ఎక్కువనే క్లియర్ లేకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు చేసేద్దాం బ్లాగ్. ఎటు అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే వైజాగ్కి దగ్గరలో ఉన్నా. ఇంకొక మ్యాక్స్ ½ an hourలో నేను దిగిపోతాను. ఎగ్జాక్ట్ టైం వచ్చి 6:50. 7:30 లోపు మనం అయితే దిగిపోతాం. 7:30 కూడా కాదు, 7:20 లాస్ట్ దిగిపోతాం. ఇక్కడి నుంచి ఒక 10 kilometers. చూద్దాం. దిగి రిలేషన్ అయితే మస్తు వండుకున్నా, మంచిగా వండుకున్నా. చాలా రోజుల తర్వాత ట్రైన్ ట్రావెల్లో మంచిగా వండుకున్నాను నేనైతే. దగ్గరలో ఉన్నాను అయితే. సరే, వైజాగ్లో దిగి ఇంకా మన అవుటర్ ఏమైనా ఇచ్చేది ఉంటే ఇస్తాం. ఓకేనా? బాయ్ బాయ్. నా క్యాబిన్ అయితే ఉన్నోళ్ళందరూ దిగిపోయారు. క్యాబిన్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇంకా నేను ఇది బిఫోర్ లాస్ట్ స్టేషన్. ఇది ఇంకా లాస్ట్ స్టేషన్ మనది. మంచిగా వండుకున్నాను అయితే. ఫుల్ రెస్ట్ దొరికింది ఈరోజు. తొందరగా ఫటాఫట్ పోవాలి. టీకి పోయి అవుటర్ వచ్చేద్దాం. ఓకే, డన్. బాయ్. వీక్ అవుట్ఫిట్ చెక్ అయితే ట్రావెల్ ఫ్రెండ్లీ ఒక టీషర్ట్ వేసుకున్నా విత్ నా ఫేవరెట్ లాకోస్ట్ బ్యాగీ. ఇది నేను ఆల్మోస్ట్ అన్ని ట్రావెలింగ్కి నేను ఇదే యూజ్ చేస్తాను. విత్ వైట్ అండ్ గ్రీన్ స్నికర్స్. ఇవి నేను చార్మినార్లో తీసుకున్నా, బ్రాండ్ కాదు. నాకు బ్యాక్ ప్రింటెడ్ టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ నా దగ్గర ఉన్న వాటిలో ఆల్మోస్ట్ బ్యాక్ ప్రింటెడ్ టీషర్ట్సే ఉంటాయి. ఈజీ టు వేర్, ఎక్కడికి వెళ్ళినా ఏ అవుట్ఫిట్ మీద అయినా సెట్ అయిపోతాయి. అట్లా నేను సన్ షేడ్స్ పిచ్చోని. ఎప్పుడు
ఎట్లా షాపింగ్ చేస్తానో నాకు తెలియదు. నేను స్పెషల్గా షాపింగ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు నేను షాపింగ్కి పోను. జస్ట్ నార్మల్గా వెళ్ళినప్పుడు నచ్చితే తీసేసుకుంటా అంతే. నార్మల్గా చూడడానికి వెళ్తూ ఎక్కడైనా కనిపిస్తే తీసేసుకుంటా. అన్నీ నేను బ్రాండెడ్ వాడను, ఎక్స్ట్రా మనీ వేస్ట్ చేయను. ఇది మీ క్విక్ అవుట్ఫిట్. ఇది కూర్చుంటా వెళ్ళిపోతున్నా ఎవరు ఉండదు. ఇది నా వెయిట్ ఆపదు. ఎందుకు రైల్వే వాళ్ళకి బడ్జెట్ ఎందుకు పెంచుదాం? ఓకేనా? దిస్ మై అవుట్ఫిట్. చలో బాయ్. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు వెయిటింగ్. నేనైతే దగ్గర దగ్గర ఒక 1 hour నుంచి 17 kilometers ట్రావెల్ చేయలేదు. అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చిండు, మళ్ళీ స్లో చేసిండు, మళ్ళీ స్లో చేసిండు. అప్పటికైనా 7:50 చూపించింది టైం. ఏంటి ఎంత తొందరగా వెళ్ళిపోతున్నావు అనుకున్నా. ఆపేసి ముందే వెళ్ళకూడదు అట్లా అని చెప్పేసి లేట్ కూడా వెళ్ళకూడదు కదా. ముందు వెళ్ళకపోతే ఎగ్జాక్ట్ టైంకి డ్రాప్ చేసిన మంచిగా ఉంటుంది కదా. చూద్దాం ఎంతసేపట్లో డ్రాపింగ్ చెప్తుందో. మ్యాక్స్ ఇంకొక 5 to 10 minutes లోపు అయిపోవాలి. మ్యాక్స్ ఒక 5 minutes అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంది. 2 కూడా కాదు 1, 800 meters ఉంది అంతే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది 800 meters. ఎంతసేపు దింపుతాడో ఏమో, వెయిట్ చేస్తున్నా ఫుల్. మళ్ళీ నేను అనుకున్న ప్లేసెస్కి వెళ్ళడానికి టైం దొరకదేమో అని అనుకుంటున్నా అంతే. వెళ్ళినా ఈరోజే వెళ్ళాలి. మళ్ళీ నాకు రేపు ఒక వర్క్ ఉంది. మళ్ళీ ఎల్లుండి కూడా నేను వెళ్ళగలను లేదు తెలియదు. ఎల్లుండి కూడా నాకు టైం ఉంది, బట్ వెళ్ళగలను లేదు తెలియదు. అందుకని చెప్పేసి టైం ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకే. ఈరోజే నాకు టైం ఉండొచ్చు, లేకపోతే టైం లేదు, నాకు కష్టం. ఓకేనా? మెంటల్ రెస్ట్ అవుతుంది. నేను ఎక్కడ వచ్చేస్తామని చెప్పేసి 7:15కి ట్రైన్ ఇప్పించిందని 6:50కి లేచిన. ఈరోజు నేను ట్రైన్లో కరెక్ట్గా పడుకోను. ఈరోజు ఎప్పుడు నేను ఆల్మోస్ట్ ట్రైన్లో పడుకోను. బుక్ చేసుకున్నా సరే అంతంతసేపు పడుకోను, ఎందుకంటే నాకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోలో ట్రావెల్ చేయడం ఇది నా 4th టైం. అంటే అప్ ఒకటి డౌన్ ఒకటి, అట్లా 2, 3, 4 అట్లా 4th టైం ఇది నాది. సోలో ట్రావెలింగ్ 4th టైం ఇది నాది. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాంటి సోలో ట్రావెలింగ్ వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒకరు రావాలి అని ఎప్పుడు అనుకోకు, ఉన్న టైంని యూజ్ చేసుకోకుంటే. నాకు ఒక పని మీద నేను వెళ్తూ దాంతోపాటు ఒక ఐడియా, అది 100 subscribersకి ఒక స్పెషల్ వ్లాగ్ తీద్దాం అన్నట్టు నేను ఎక్స్ట్రా టైం, నాకు అది 1 day వర్క్, అది నేను ఎక్స్ట్రా 2 days తీసుకుంది ఈ స్పెషల్ వ్లాగ్ కోసమే. స్పెషల్ వ్లాగ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. అది కూడా అంటే నేను అనుకుంటున్నా ఒక 2-3 places అన్నా కవర్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నా. మ్యాక్స్ నాకు తెలిసి అయితే 2 అయితే కవర్ చేయగలను, 3 కష్టమేమో అనుకుంటున్నా. ఆ 3rd ఇప్పటికైనా, ఇప్పుడని కాదు 500 subs అయినా సరే కంపల్సరీ తీస్తా. ఆ ప్లేస్ ఇప్పుడు నేను నాకు తెలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళలేనేమో నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ వెదర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళలేను ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే. లెట్స్ సీ, చూద్దాం. ఒకవేళ అక్కడికి ఏమన్నా వెళ్ళగలిగితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ బోర్డు పడిపోయిందండి, విశాఖపట్నం. ఎస్, ఇట్స్ విశాఖపట్నం, వైజాగ్, సీమాంధ్ర. మనమైతే దిగిపోయినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్ళిపోతున్నాం. 8 నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మా బాబాయ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి బయటికి రమ్మన్నాడు. అక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి మొత్తం మళ్ళీ మా బాబాయ్ కాల్ చేయాలి. మా బాబాయ్ కాల్ చేసి బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఇప్పటిదాకా చూడండి, బాబాయ్కి అయితే కాల్ చేయాలంటే మళ్ళీ కిందికి పోవాలని కిందికి పోయి కాల్ చేయాలి. అదో అంతసేపు మ్యాక్స్ ఇంకొక 10 to 15 minutes వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డన్. చూద్దాం అవుతుందో లేదు, బట్ అవడానికి ట్రై చేద్దాం. లెట్స్ సీ. మా బాబాయ్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుందంట. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పిండు. వస్తున్నా అని చెప్పిండు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయటనే ఉన్నా నేను. ఇక్కడ లాబీలో వెయిట్ చేయి, ఒక 10 minutesలో వస్తా అని చెప్పిండు. బాబాయ్ అయితే వచ్చేసి అన్నాడు. అక్కడికే పోతున్నాడు డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మన వీడియో అవుట్రో అయితే ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఏదైతే నెక్స్ట్ వస్తుందో అది సెకండ్ బ్లాగ్, అది 100 subs బ్లాగ్. దానికోసమే వెయిట్ చేయరు.
తొందరగా కొట్టరే ఆ సబ్స్క్రైబర్స్. ఇద్దరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే తొందరగా 100 సబ్స్ అయిపోవచ్చు. తొందరగా అయిపోయినాయి అనుకో, మీకు కావాల్సిన వీడియో కూడా వచ్చేస్తుంది. కొట్టురు తొందరగా. ఏం చేస్తారు అసలు? ఒక్కరికి బాధ్యత లేదు. సరే బాధ్యత తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ అవుతుంది కదా. ఏదో చిన్నగా స్టార్ట్ చేసిన, తీసుకొస్తున్నా కదా మీకోసమే కంటెంట్. దానికన్నా జర చేస్తే అర్థమవుతుంది కదా. ఓకే రైట్. మన వీడియోకి అవుటర్ అయితే ఇచ్చేస్తున్నా. కొంచెం లాంగ్ అయిపోతుంది అనుకుంటున్నా వీడియో, అందులో కూడా ఆల్మోస్ట్ కట్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది. వర్షంలో కూడా అవుట్రో ఇచ్చేస్తున్నా. అవుట్రో లేకుండా వీడియో బాగోదు. వీడియో ఎలా ఉన్నా సరే వీడియోకి మెయిన్ ఇంట్రో అండ్ అవుట్రో. చూడండి ఇక్కడ వ్యూ చూస్తారా, మొత్తం ఇంత లైక్ ఇంత పైన అయితే ఉన్నాం మనం. కూడా చూడొచ్చు మీరు, మొత్తం ఇంత పైన ఉన్నాం మనం అయితే. చూద్దాం, లెట్స్ సీ. ఇదైతే మోస్ట్లీ 3rd or 5th, అంటే మ్యాక్స్ నేను 2nd or 3rd అనుకున్నా. చూద్దాం, 5th లోపు అయితే ఈ బ్లాగ్ వచ్చేస్తుంది. మీరు అంతలోపు 100 సబ్స్ కూడా కంప్లీట్ చేశారనుకో, స్పెషల్ వ్లాగ్ ఇప్పుడు రెడీ అయింది. స్పెషల్ వ్లాగ్కే అది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. స్పెషల్ వ్లాగ్లో దీని తర్వాత కూడా ఒక 2 వీడియోస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అవి తీసే పెట్టుకున్నా. ఇది అయిపోయిందంటే ప్లస్ పోస్ట్ చేయొచ్చు. చూద్దాం, పోస్ట్ అయిపోతే ఇబ్బంది ఉండదు. టైం లేదు, బట్ టైం ఉండదు మన కోసం. టైంని మనం క్రియేట్ చేసుకోవాలి, సరేనా? లెట్స్ గో. బాయ్. గణపతి బప్ప మోరియా.